ఏరే ఎలా వచ్చారు? జాబ్ వచ్చింది సార్, సర్టిఫికేట్ కోసం వచ్చాం. అరే ఎలా వెళ్ళండి. ఈడ ఎలక్షన్ రా సార్, సర్టిఫికేట్ కోసం వచ్చాను సార్. సరే ఆ బ్లాక్ కి వెళ్ళి నో డ్యూ సర్టిఫికేట్ తీసుకురండి. 1 అవర్ లో అయిపోతుంది కదా సార్. కాలేజ్ అయిపోయినా కూడా భయపడుతున్నాం ఏంటి రీడికి మనం. హాస్పిటల్కి వెళ్ళి నోట్ సర్టిఫికేట్ తీసుకురండి. సార్ మీ ఇద్దరు డేస్ కాలేదు సార్. అది మీకు మాకు తెలుసు కానీ బయట వాళ్ళకి తెలియదు కదా. ఏంటి కాలేజ్ ఫీజు డ్యూ 7 రూపీస్ ఉందా? ఫోన్ పే చేస్తాను సార్. ఏంటి దానికి డీడీ కావాలా సార్? 7 రూపాయలు డీడీ ఎలా తీయాలి సార్? అది కూడా తెలీదా? ఏం చదువుతున్నారో. ఈ సైన్ మేము పెట్టకూడదు, కొత్త రోజు వచ్చాయి మా సార్ పెట్టద్దని చెప్పాడు. వాడు సంతకం పెట్టకపోతే మేము పెట్టకూడదు, అసలు అలాంటి రూలే లేదు. ఏదో చెప్పాడు. సరే లెటర్ రాయండి అయితే. టూది హెచ్ఓడి డిపార్ట్మెంట్ రాసారా? రాస్తాను సార్. అయితే పోస్ట్ చేసిండి వెళ్ళి. మన కాలేజ్ లో ఇన్ని బ్లాక్లు ఉన్నాయని ఇప్పుడు వరకు తెలియదురా సార్. సత్యనారాయణ గారు దేనికి సంతకం పెట్టాలి సార్. 4:30కి రా. 4:30కి వస్తాను సార్. నా సర్టిఫికేట్లు కూడా తీసుకోండిరా, కాలేజ్కి రాలేను నేను. వచ్చి చూసుకో, బొక్కగడి దోళకి తిరుగుతున్నాడు మేము కాలేజ్ అంతా. సార్ సత్యనారాయణ గారు ఏంటి సార్? ఆయన ఇప్పుడే లీవ్ తీసుకుని బయటకు వెళ్ళారు. సార్ మీరే కదా సార్ 4:30కి రమ్మన్నారు మమ్మల్ని. ఆయన మధ్యాహ్నమే లీవ్ తీసుకున్నారయ్యా. సార్ తత్కాల్ టికెట్, ఫ్లైట్ టికెట్ అన్ని చేసుకున్నాం సార్. క్యాన్సిల్ చేసుకోండి. సర్టిఫికెట్లు కావాలంటే క్యాన్సిల్ చేసుకోవాలా? ఏంట్రా 4 రోజుల నుంచి సర్టిఫికెట్ల కోసం తిరుగుతున్నారా? అల్యూమినియం ఆఫీసర్ సంతకం కావాలి సార్. అది నేనే కదరా, వచ్చిన రోజు అడగచ్చు కదరా. ఇక్కడ కలిసినప్పుడే చెప్పొచ్చు కదరా. మాస్తో పెట్టుకుంటే మడతడిపోతే ఒంట్లో